ఈ కరోనా జయంగా విధించిన లాక్డౌన్ తో అనేక పర్యాటక ప్రదేశాలు మొత్తం సుదీర్ఘకాలంగా మూసివేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇక కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి కదా. అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయట. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలైన ముస్సోరి, నైనిటాల్ కు సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. ఇక స్థానిక హోటళ్లన్నీ నిండిపోయినాయి. వీధుల్లో వాహనాల రద్దీ కూడా అధికంగానే అయిపోయింది. అయితే కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్ద ఎత్తున పర్వత ప్రాంతాల వద్ద కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. కొంచెం ముస్సోరిలోని కెంప్టీ వాటర్ ఫాల్స్ వద్ద వందల కొద్ది మంది పర్యాటకులు గుంపులుగా ఒక్కరికి కూడా మాస్క్ లేకుండా స్నానం చేస్తున్న వీడియో బుధవారం నెట్టింట్లో వైరల్ అయిపోయింది. వీడియోలో ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలే. భౌతిక దూరం అయితే అస్సలకే కనిపించట్లే. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో వీడియో పైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసి ఎంటీ బ్రెయిన్ ఇన్ కెంప్టీలో మెదడు లేని వాళ్ళంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ గుంపులను చూస్తుంటే భయమైతాంది. కాగా ముస్సోరిలో కొల్దీ బజార్, మాల్ రోడ్ వంటి ప్రదేశాలు తరచుగా జనాలతోటే ఉంటాయి. పర్యాటకుల సంఖ్య పెరిగింది కదా. నైనిటాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి తలెత్తింది. ఇక ఉత్తరాఖండ్ తో పాటు కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత 5 లక్షలకు పైగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ కు తరలి వచ్చినట్లు అధికారులు చెప్పుకొచ్చిల్లు. అయితే ఈ నగరాలు హిల్ స్టేషన్లలోనే కాకుండా దేశంలో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉందట. ప్రజలకు మాస్కులు లేవు, భౌతిక దూరం పాటించలేదు, గుంపులుగా కనిపిస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ నిబంధనలను పాటించాలని కేంద్రం అయితే పదే చెప్పుకొస్తోంది.